హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా గింజలు ఎలా మొలకలు వస్తాయో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలో మనకి ఎన్ని సరిపోతాయి అన్ని శనగలు వేసుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని అందులో పెసలు వేసుకోవాలి. మీరు రెండు కలిపైనా వేసుకోవచ్చు, నేను వేరువేరుగా చూపిస్తున్నాను. తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఆ గింజలు ములిగేలా వాటర్ వేసుకోవాలి. మీరు మార్నింగ్ అయినా నానబెట్టి పెట్టుకోవచ్చు, నేను నైట్ నానబెట్టాను. దానిపైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగు ఇలాంటి ఒక హాట్ బాక్స్ తీసుకొని నైట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వాటర్ వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఒక సైడు పెసలు వేసాను. ఆ మంచిగా ఒక సైడ్కి అనుకున్నాక మీరు ఒకవేళ మార్నింగ్ నానబెడితే నైట్ ఇలా చేసి పెట్టేసుకోండి. మార్నింగ్కి పెసలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. వేరొక పక్క మనం శనగలు నానబెట్టుకున్నాం కదా, కొమ్ము శనగలు, అవి వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒక మంచి క్లాత్ తీసుకొని దానిపైన వేసుకోవాలి. ఆ క్లాత్ని వాటర్తో తడిపేసి వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇలా వేసాను. ఇలా నీట్గా పెట్టేసి దానిపైన మూత పెట్టేసుకోవాలి. 30 అవర్స్ లేదా 24 అవర్స్లోగా మనకు మొలకలు వచ్చేస్తాయండి. చాలా మంచిగా వస్తాయండి మొలకలు. పెసలు అయితే ఇంకా ముందే వచ్చేస్తాయి, శనగలు రావడానికి కొంచెం టైం పడుతుంది. శనగలు కానీ తొందరగా రాకపోయాయి అంటే ఒక క్లాత్ తీసుకొని మనం నానబెట్టి పెట్టిన శనగల్ని అందులో వేసి మూడి పెట్టేస్తే తొందరగా వస్తాయి మొలకలు. ఇలా మొలకలు చేసి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా మనం పచ్చివే తినొచ్చు, కొంతమందికి నచ్చవు కదా, అలాంటప్పుడు సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.